Hello friends, welcome to Honey GS classes. August 10th, 11th, 12th daily current affairs with GS points. 13th current affairs మనం ఈరోజు సాయంత్రం డిస్కస్ చేద్దాం. 3 days కరెంట్ అఫైర్స్ చూస్తే ఎక్కువ అంశాలు ఉన్నాయి. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంది. పాలిటీలో ఒక 3-4 ఆర్టికల్స్ ఉన్నాయి. జాగ్రఫీలో ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్లో ఉంది, స్పేస్లో ఒక నేపాల్ ఉపగ్రహాన్ని మనం పంపిస్తున్నాము, డిఫెన్స్లో ఒక 7 నుంచి 8 అంశాలు ఉన్నాయి. పర్యావరణ అంశాల్లో వెరీ ఫేమస్ పిఎం జీవన్ మిషన్ అని చెప్పేసి అందులో మార్పులు చేయడం జరిగింది. సో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. ఏబిపిఎస్ గ్రూప్ 2 మెయిన్స్ అయితే మనకి బయోఫ్యూయల్ అని చెప్పేసి స్పెషల్ టాపిక్ ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. పిఎం జీవన్ మిషన్ లేదా నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో వచ్చిన మార్పులు ఏంటని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల మన రాష్ట్రపతి గారు 3 దేశాలు విజిట్ చేస్తున్నారు. అవి ముఖ్యాంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. గవర్నమెంట్ పాలసీలు ఒక 8 నుంచి 9 స్కీమ్స్ మనకి వార్తల్లో వచ్చినాయి. సో కాబట్టి బోర్డు మీద ముందుగా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ అంశాల పేర్లే బోర్డు మొత్తం నిండిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం ఫస్ట్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత మిగతా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే క్రమంలో ఇంపార్టెంట్ అంశం అనుకున్నప్పుడు ఈ పక్కన రాసి తిరిగి క్లాస్ అయిపోయిన తర్వాత రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఆగస్టు 10th, 11th, 12th లోపల ఆగస్టు 10th ఈ వరల్డ్ లయన్స్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఆగస్టు 10th వెరీ ఫేమస్ వరల్డ్ బయోఫ్యూయల్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డే సందర్భంగా నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో మార్పులు వచ్చినాయి. పిఎం జీవన్ మిషన్లో మార్పులు వచ్చినాయి. మనం పర్యావరణ చాప్టర్స్ లోపల డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆగస్టు 11th ఏం లేదు, ఆగస్టు 12th చూస్తే ఇంటర్నేషనల్ యూత్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో మూడింటి థీమ్ మనకి నోట్స్లో ఉన్నది, ఒకసారి చూసుకోండి. మరి ఫ్యాక్చువల్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇక్కడ, రైట్. నెక్స్ట్ చూస్తే పాలిటీ ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పేసి మనం మొన్న డిస్కస్ చేసినాం. బిల్లు గురించి కాకుండా ఈ బిల్లు మీద ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిస్కస్ చేసినాం కదా, జిఎస్ పాయింట్ ఆఫ్లో వెరీ ఫేమస్. సో వక్ఫ్ సవరణ బిల్లు 2024 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది లోక్సభ ఇంకా ఆమోదించలేదు. లోక్సభలో ప్రవేశపెడితే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే ఈ వక్ఫ్ సవరణ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ 31 మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభ నుంచి 21 మెంబర్స్, రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ ఉంటారు. మనం డిస్కస్ చేసినాం జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది ఉండాలనో పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ నెంబర్. ఇంకోసారి జేపీసీ ఏర్పాటు చేస్తే ఈ సంఖ్య మారచ్చు. సంఖ్య మారినప్పటికీ మనకు ఈ రాజ్యసభ సభ్యుల సంఖ్యతో పోలిస్తే లోక్సభల సభ్యుల సంఖ్య రెట్టింపు అని చెప్పేసి డిస్కస్ చేసి ఉన్నాము. సో 10కి 21 రెట్టింపు అని చెప్పేసి మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఈ జేపీసీకి ఎవరు చైర్పర్సన్గా పనిచేస్తారు అంటే ముందుగా ఏ సభ తీర్మానం చేసింది, లోక్సభ. కాబట్టి లోక్సభ సభ్యుల్లో ఈ 21 మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఒక్కరిని లోక్సభ స్పీకరు చైర్పర్సన్గా అపాయింట్మెంట్ చేస్తాడు. జేపీసీ ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తుంది కదా, రిపోర్ట్ ఇచ్చినాక జేపీసీ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. అంటే నిర్దేశించిన పని పూర్తయిన తర్వాత జేపీసీ దానికదే రద్దు అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. జేపీసీ విషయంలో చైర్పర్సన్ ఎవరు నియామకం చేస్తారంటే సభ అధ్యక్షులు. లోక్సభ ముందుగా తీర్మానం చేస్తే లోక్సభ చైర్పర్సన్, లోక్సభ స్పీకర్. రాజ్యసభ ముందు తీర్మానం చేస్తే రాజ్యసభ చైర్మన్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తాడు. అది మనం డిస్కస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు ఏంటి అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీ మనకి హిందూ పేపర్లో సంపాదకీయంలో వస్తుంది. కాబట్టి ఒకసారి మనం సింపుల్గా చూద్దాం, ఎక్కువ డెప్త్ అవసరం లేదు. లోక్సభ ఆమోదించలేదు కాబట్టి, ఏ సభ ఆమోదించలేదు కాబట్టి, ఇది ఫైనల్ బిల్లు కాదు కాబట్టి పరీక్షల్లో వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బట్ కొద్దిగా బేసిక్ మనం తెలియాలి. సో ఫస్ట్ వక్ఫ్ ఆస్తి అంటే ఏంది? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వక్ఫ్ అంటే జనరల్లీ ఒక ముస్లిం తన యొక్క ప్రైవేట్ ఆస్తి ఉంటుంది కదా, దాన్ని రిలీజియస్ పర్పస్లో అంటే మత సంబంధిత అంశం కోసం కావచ్చు, ధార్మిక అంశము లేదా చారిటేబుల్ అంశం కోసం కావచ్చు, లేదా ప్రైవేట్ ఎఫైర్స్, ఇన్ఫ్యాక్ట్ ఈ స్కూల్ కోసం అని చెప్పేసి అట్లా సర్వీస్ కోసం అని చెప్పేసి దానం చేసినట్లయితే దాన్ని వక్ఫ్ భూమి అని చెప్పేసి పిలుస్తాం. ఒకసారి ఒక ప్రైవేట్ ఆస్తి కనుక
వక్ఫ్ భూమిగా కేటాయించబడితే తిరిగి మళ్ళీ ప్రైవేట్ ఆస్తిగా కాదు. అంటే నేను ఎగ్జాంపుల్ నా ల్యాండ్ కనుక వక్ఫ్ ఆస్తి కోసం అని చెప్పేసి ఈ బదలాయింపు చేస్తే మళ్ళీ తిరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కొనుగోలు చేయరాదు, ఎవరికి అమ్మరాదు. కంప్లీట్గా రిలీజియస్ అఫేర్స్ కోసం కావచ్చు లేదా ధార్మిక అంశాల కోసం మాత్రమే ఉంటుంది, కానీ తిరిగి మళ్ళీ మనకి సామాన్య భూమిగా తిరిగి రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఈ వక్ఫ్ ఆస్తుల్ని ఎవరు నిర్వహణ చేస్తారు అంటే, సో మన ఇండియా లోపల ఈ వక్ఫ్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, 1995 చట్టం ఉంది. దీని ప్రకారం మనకి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది, తర్వాత స్టేట్ వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు ఈ ఆస్తుల నిర్వహణ కండక్ట్ చేస్తారు. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. సో ప్రశ్న వస్తే ఇట ఈ సవరణ దేనికోసం అంటే 1995 యాక్ట్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే బిల్లులో ఉన్న వివాదాస్పద అంశాలు ఏంటి? నాకు తెలిసి ప్రశ్న అయితే రాదండి, బట్ కొంచెం బేసిక్ కోసం చూస్తే గిట్ట ఆ బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ ఈ వక్ఫ్ యాక్ట్ 1995 అని చెప్పేసి ఉంది కదా, దీన్ని నేమ్ మారుస్తున్నారు. సో నేమ్ చేంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే నేమ్ మార్చేది యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. సో పెద్దగా ఉంది, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 2000 ఇన్ఫ్యాక్ట్ పేరు అదే కాబట్టి 95 సవరణ చట్టం అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకి ఈ స్టేట్ వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా, రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తుల నియంత్రణ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. అయితే ఆ స్టేట్ వక్ఫ్ బోర్డులో హెడ్ ఉంటాడు కదా, సో హెడ్ ఇక్కడ నాన్ ముస్లిం కూడా ఉండొచ్చు. సో నాన్ ముస్లిం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఆ బిల్లులో ఉంది. చాలామంది వ్యతిరేకం చేస్తున్నారు, మైనారిటీ ఆస్తుల కోసము నాన్ ముస్లిం ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇది చైర్పర్సన్ అంటే CEO మనకు కావచ్చు. మెంబర్స్లో కూడా ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ ఉండొచ్చు. సో నాన్ ముస్లిం మెంబర్స్ కూడా ఉండొచ్చు, కంపల్సరీ ఏమేమి కాదు, ఉంటే ఉండొచ్చు. ఇద్దరు ఉమెన్స్ అని చెప్పేసి కూడా మనకు ఆ బిల్లు చెప్తుంది. సో అట్లీస్ట్ 2 నాన్ ముస్లిం మెంబర్స్ ప్లస్ 2 ఉమెన్ అని చెప్పేసి చెప్తుంది. దీని పట్ల మనకు పెద్దగా అభ్యంతరం లేదు, బట్ వాళ్ళకేదో అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. మూడోది, ఇంతకుముందు నువ్వు వక్ఫ్ భూమిగా మార్చాలి అంటే ఎటువంటి పత్రాలు అవసరం లేదు. జనరల్లీ వక్ఫ్ బై యూజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంతకుముందు రూల్ ఏంటి అంటే మనకి మూడవ రూల్ ఏంటి అంటే ఇంతకుముందుది 95 చట్టం ప్రకారం చూస్తే సో వక్ఫ్ బై యూజ్ ఎవరైతే ఈ రిలీజియస్ అఫేర్స్ కోసం కావచ్చు, చారిటబుల్ అఫేర్స్ కోసం కావచ్చు ఆ భూమిని ఉపయోగిస్తే వక్ఫ్ భూమిగా ఉండిపోతుంది. ఈ చట్టంలో ఏముంది అంటే వక్ఫ్ బై యూజ్ కాకుండా ఆ ముస్లిం ఎవరైతే ఉన్నారో తన చట్టబద్ధమైన ఆస్తి ఏంటి చట్టబద్ధమైన ఆస్తి ఈ వక్ఫ్ భూమిగా బదలాయింపు చేస్తున్నట్టు పత్రాలు రాసియాలని చెప్పేసి మనకు ఆ బిల్లు పేర్కొంటుంది. ఇవి ముఖ్యమైన అంశాలండి. సో ఇన్ఫ్యాక్ట్ దీని మీద మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తుంది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం శూన్యం అని చెప్పేసి చెప్పవచ్చు. బట్ వక్ఫ్ ఆస్తి అంటే ఏంటంటే మత సంబంధమైన ధార్మిక అంశాల కోసం అని చెప్పేసి కేటాయించబడ్డ భూమి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ వక్ఫ్ ఆస్తులు 1995 చట్టం నియంత్రణ చేస్తుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది, స్టేట్ వక్ఫ్ బోర్డు అని చెప్పేసి ఉంటుంది. సరిపోతుంది. సో మనకు ఇది అయితే అవసరం లేదు కాబట్టి మనం పక్కన రాయట్లేదు దీన్ని. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న దాదాపుగా రాకపోవచ్చు, బట్ జేపీసీ మనం డిస్కస్ చేసినాము. ఆ మెంబర్స్ కమిటీ ఎంత అంటే 31 అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఫస్ట్దండి. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఉపరాష్ట్రపతి మీద, ఎస్ ఇది ఇంపార్టెంట్ మనకి. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు 87 మంది సంతకాలు సేకరణ చేసినాయట. సో ఆ నేపథ్యంలో మనకి ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో అది మన ఫస్ట్ టాపిక్, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. సో మనం నేరుగా తొలగించలేదు కాబట్టి ప్రజెంట్ అయితే కరెంట్ అఫైర్స్లో ఏమీ రాదు, కానీ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవల్ రిజల్యూషన్ వార్తల్లో ఉంది కాబట్టి ప్రశ్న వస్తే మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా మన గ్రూప్ 2 పేపర్ 2లో వస్తే రావచ్చు. సో ఫస్ట్ చూస్తే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగింపు, సో రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చాలామంది తెలిసే ఉంటుంది. లక్ష్మీకాంత్ పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. సో మన సెక్షన్ నెంబర్ 67 ఆర్టికల్ నెంబర్ 67 సబ్ క్లాస్ బి అని చెప్పేసి
ఆ తొలగింపు గురించి, ఆ విధానం గురించి మాట్లాడుతుంది. సో ముందుగా ఇది ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానము. సో ఫస్ట్ ఇక్కడ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. సో కంపల్సరీ ఫస్ట్ రాజ్యసభలోనే. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఒక 3 మోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ మొట్టమొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. అవి ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అట్లా ఒక దగ్గర 3 మోషన్స్ కనుక ఉన్నట్లయితే మీకు తులనాత్మక అధ్యయనం జరిగి ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఈ క్రింది వాటిలో రాజ్యసభ ప్రత్యేక అధికారం ఏంటని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వస్తుంది. ఒక 3 ఉంటాయి. సో ఫస్ట్ రాజ్యసభలోనే మనం దాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి అవి మీరు ఆన్సర్ చేయండి. రైట్, ఈ రాజ్యసభలో ఫస్ట్ ప్రవేశపెట్టాలి కంపల్సరీ. సో అది కూడా 14 రోజులు అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. సో 14 days అడ్వాన్స్ నోటీస్ అంటే ముందస్తు నోటీస్ ఇచ్చి మాత్రమే ఈ తీర్మానం మనం ప్రవేశపెట్టాలి. ప్రజెంట్ సమావేశాలు మనకు సో ప్రోరోగ్ చేయబడినవి కాబట్టి, లేదా అడ్జర్న్మెంట్ సైండ్ అయినాయి కాబట్టి, అంటే నిరవధిక వాయిదా పడ్డది. సో కాబట్టి ఇది 14 days మనకి తర్వాత సమావేశం లేదు కాబట్టి సాంకేతికత కారణాలు వస్తాయని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది. సరే, మొత్తం మీద మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 14 days అడ్వాన్స్ నోటీస్తోని రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. ఎస్, రాజ్యసభ మనకు ఎఫెక్టివ్ మెజార్టీతోని ఆమోదించాలి. సో ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఖాళీలు పోను మిగతా వాళ్ళ దాంట్లో సగం మెంబర్స్ అయితే ఆమోదించాలి. వేకంటే మనం లెక్కించాం ఇక్కడ. రైట్, సెకండ్ హౌస్ కూడా ఎస్ ఈ తీర్మానాన్ని రాజ్యసభ ఏదైతే ఎఫెక్టివ్ మెజార్టీతోని ఆమోదించిందో దాన్ని సో లోక్సభ కూడా అంగీకరించాలి. ఓన్లీ అగ్రీ మీన్స్ ఇక్కడ సింపుల్ మెజార్టీ. సో 1/2 మెజార్టీ సరిపోతుంది. ఇది 2 డిఫరెన్స్. ఇక్కడ సింపుల్ మెజార్టీ మనకి సభలో హాజరైన వాళ్ళలో సగం మంది, కోరం ఉంటే సరిపోతుంది. 54 members హాజరైనలు, సో సగం మంది ఓకే అంటే సరిపోతుంది అంతే. రైట్, ఇప్పుడు ఏంటి, సో మనకి ఇట్లా ఇరు సభలు ఆమోదం అనంతరము సో ఉపరాష్ట్రపతి సో కంగ్రాచులేషన్స్ నువ్వు ఇంటికి పోవచ్చు అని చెప్పేసి తొలగింపు తీర్మానం ఆమోదించినట్టుగా భావించి తొలగించబడతాడు. సో మనకి ఈ ప్రాసెస్ అండి. అయితే కొన్ని ఎగ్జామ్లో మనకి అప్లికేషన్స్ టైప్స్ క్వశ్చన్ వస్తాయి. ఎలా వస్తుంది ప్రశ్న అంటే, ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానము సభ పరిశీలనలో ఉన్నప్పుడు సభకి అధ్యక్షత వహించవచ్చా అంటే, సో వెరీ బేసిక్ క్వశ్చన్, అధ్యక్షత వహించరాదు. వెరీ బేసిక్ క్వశ్చన్, ఎథిక్స్ కింద కూడా వస్తుంది. సో తన తొలగింపు తీర్మానము పరిశీలనలో ఉన్నప్పుడు అధ్యక్షత వహించరాదు. నెక్స్ట్ చూస్తే సభ చర్చల్లో పాల్గొనవచ్చు, బట్ ఓటింగ్ కూడా చేయరాదండి. సో ఓటింగ్ కూడా చేయరు. జనరల్గా మనకి సభ అధ్యక్షులకి టై బ్రేకింగ్ ఓటు, క్యాస్ట్ ఓటింగ్ అని చెప్పేసి ఒక బిల్ విషయంలో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఓటు చేయొచ్చు సభ అధ్యక్షులు. ఈ రాజ్యసభ చైర్మన్ మనకి తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభకి అధ్యక్షత వహించడు కాబట్టి ఓటింగ్ అవకాశం ఉండదు. జనరల్గా మనకు ముందు కూడా ఓటింగ్ చేయరాదు. లోక్సభ స్పీకర్ విషయంలో చూస్తే ఒక అవకాశం కనిపిస్తుంది. అతను చర్చలో పాల్గొన్నప్పుడు సో టై బ్రేక్ రాకముందు ముందుగా అయితే ఓటు చేయవచ్చు. ఎందుకు, సభ సభ్యత్వం ఉంటుంది లోక్సభ స్పీకర్కి. రాజ్యసభ చైర్మన్కి సభ్యత్వం ఉంటుందా? ఉండదు. సభా సభ్యత్వం లేకుండా సభకి అధ్యక్షత వహించే ఏకైక వ్యక్తి మనకు రాజ్యసభ చైర్పర్సన్, ఉపరాష్ట్రపతి అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి మనకి ఓటింగ్ చేయరాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ స్పీకర్ తొలగింపు ఉన్నప్పుడు ఓటింగ్ చేయవచ్చు, టై బ్రేకర్ ఓటింగ్ కాదు, కానీ ముందుగా ఓటు అయితే చేయవచ్చు. సో అది మనకు డిఫరెన్స్ బిట్వీన్ ది రాజ్యసభ చైర్పర్సన్ అండ్ లోక్సభ స్పీకర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఈ ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్పర్సన్ని మనము నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అంటే ఏమొస్తుంది అంటే, అతను ఆటగాడు కాదు కానీ కెప్టెన్ అయితే వహిస్తాడు. జనరల్గా అంటే 11 మందిలో ఉండడు, ఆ టీంలో మెంబర్షిప్ లేదు, బట్ ఆ టీంకి కెప్టెన్. జస్ట్ లైక్ దట్ సిఎస్కే కెప్టెన్ ఇంతకుముందు మనకి ఎంఎస్ ధోని అని చెప్పేసి ఉండే. సో అతనికి వయసు అయిపోయింది, అయినప్పటికీ ఆడుతున్నాడు కెప్టెన్గా. ప్రజెంట్ కెప్టెన్గా లేడు కానీ, సో అలా మనం ఎగ్జాంపుల్ అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సరిపోకుండా పెద్దగా మనం పట్టించుకోవద్దు. రైట్, నెక్స్ట్ చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి చైర్పర్సన్ రేఖా శర్మ వార్తల్లో ఉంది. సో ఫస్ట్ మనకి ఇది ఫస్ట్ది వక్ఫ్ బిల్ అని చెప్పేసి ఇది అంతగానం అవసరం లేదు.
సెకండ్ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వార్తల్లో ఉన్నాడు. థర్డ్ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో రేఖా శర్మ ఈమె పదవి విరమణ చేసింది. సో ఎందుకోసము అంటే పదవీ కాలం పూర్తయింది కాబట్టి చేయడం జరిగింది. సో పదవీ కాలం పూర్తి అయిపోయింది. ఫస్ట్ 2018లో వచ్చింది, 21లో 3 years అయిపోయింది. మళ్ళీ 21 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు పనిచేయడం జరిగింది. సో 3 ఏళ్ళ పదవీ కాలం ఉంటుంది కాబట్టి పదవీ కాలం అయిపోయింది కాబట్టి విరమణ చేయడం జరిగింది. సో అందుకు మనకి వార్తల్లో అయితే వచ్చింది రేఖా శర్మ అని చెప్పేసి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ రకమైన సంస్థ అంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, ఒక శాసనబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. 1992లో ఏర్పాటు చేయడం జరిగింది, January 31న. వాస్తవంగా ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1990 చట్టము ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో చట్టం 1990, ఏర్పాటు 1992 కాబట్టి క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది మనకు 1+5 members ఉంటారు, వాళ్ళ పదవీ కాలము 3 ఏళ్ళు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తొలగిస్తుంది, నియామకం చేస్తుంది. ఇది మనకు పాలిటీ ఆర్టికల్స్ అండి. మొత్తం 3 ఉన్నాయి కదా. సో 3 కూడా వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్. ఆ వక్ఫ్ బిల్ విషయంలో మనకి జేపీస్ తీసుకోవాలి. ఇంకేమున్నాయి అంటే మనకు పాలిటీ విషయాలు చూస్తే అంతే అండి. నెక్స్ట్ డిఫెన్స్, ఈ ఎకనామీ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఏమీ లేవు. సో స్పేస్ ఆర్టికల్స్ చూస్తే మనకు నేపాల్ యొక్క ఉపగ్రహం వార్తల్లో ఉంది, మునాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మునాల్ శాటిలైట్ వార్తల్లో ఉంది. మన విదేశాంగ శాఖ మంత్రి నేపాల్ వెళ్ళిండు కదా, అక్కడ ఒక ఒప్పందం చేసుకున్నాడు. సో మునాల్ శాటిలైట్ ఇది స్పేస్ కిందికి వస్తుంది. సో ఏంటి మనకంటే ఇది నేపాల్ యొక్క స్వదేశీ ఉపగ్రహము. దీన్ని ఎవరు రూపొందించారంటే నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఉపగ్రహం డెవలప్మెంట్ చేసినట్లు కానీ రాకెట్స్ పంపే టెక్నాలజీ లేదు కాబట్టి సో మన దేశం యొక్క NSILతోని ఒప్పందం చేసుకున్నారు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అని చెప్పేసి పిలుస్తాం. ఇతర దేశాలతోని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటే NSIL వస్తుంది, ఇస్రో యొక్క అనుబంధ సంస్థ. ఇంకోటి ఇస్రో అనుబంధ సంస్థ ఇన్ స్పేస్ అని చెప్పేసి ఉంటుంది, అదేమో భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల యొక్క సహకారం కోసం అని చెప్పేసి ఇన్ స్పేస్ ఉంటుంది. ఇతర దేశాల యొక్క వాణిజ్య ప్రయోగాల కోసం అని చెప్పేసి NSIL ఉంటుంది. సో NSILను నేపాల్ ఒప్పందం చేసుకున్నది. NSIL యొక్క PSLV రాకెట్తోని ఈ మునాల్ శాటిలైట్ని త్వరలో పంపిస్తారు అట. PSLVలో ఏ రాకెట్ మనకి ఇంతవరకు ఇంకా చెప్పలేదు కాబట్టి అది అవసరం లేదు. సో మునాల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, నేపాల్ పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనకు 8 ఉన్నాయండి దాదాపుగా. సో ఫస్ట్ చూస్తే మిత్రశక్తి 2024 అండి. సో 5th మిత్రశక్తి అని చెప్పేస్తుంది. సో మిత్రశక్తి ఇంగ్లీష్లో కూడా సేమ్ మిత్రశక్తే వస్తుంది. సో ఇది బిట్వీన్ ది ఇండియా ప్లస్ శ్రీలంక మధ్య ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఆర్మీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇండియా ప్లస్ శ్రీలంక, వీటి మధ్య ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈసారి శ్రీలంక హోస్ట్ చేస్తుంది. ఏ ప్రాంతంలో అంటే మనకి మధురు యోయో ప్రాంతం లోపల. సో మధురు యోయా ప్రాంతం లోపల శ్రీలంక హోస్ట్ చేస్తుంది. శ్రీలంక ఆర్మీ పాల్గొంటుంది, ఇండియా ఆర్మీ. ఇండియాలో ఆర్మీ తరపున మనకి రాజ్పుతానా విభాగం అని చెప్పేసి రాజ్పుతానా రైఫిల్స్ అని చెప్పేసి వాళ్ళు అయితే హాజరవుతున్నారు. సో ఎవరు అంటే మనకి ఇండియాలో రాజ్పుతానా రైఫిల్స్ వాళ్ళు హాజరవుతున్నారు. ఇది మిత్రశక్తి అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా ప్లస్ శ్రీలంక మధ్య ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉదర శక్తి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఉదర శక్తి 6th ఉదర శక్తి. ఇదే ఇయర్లో మనకి ఇదే మంత్లో తరంగ శక్తి అని చెప్పేసి వార్తల్లో ఉండే. మీరు ఆన్సర్ చేయండి, తరంగ శక్తి అనేది ఏ రకమైన విన్యాసము అని చెప్పేసి. రైట్, ఉదర శక్తి వచ్చేసి ఇదేమో ఇన్ఫ్యాక్ట్ మలేషియా. సో మలేషియా ఉన్ను ఇండియా మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్.
ఇదేమో ఇండియా ప్లస్ మలేషియా మధ్య ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వైమానిక విన్యాసం అని చెప్పేసి ఇది కూడా మలేషియా హోస్ట్ చేస్తుంది. మలేషియాలోని క్వాంటన్ ఎయిర్ ఫోర్స్. సో క్వాంటన్ అని చెప్పేసి చూసుకోవాలి. సరే, క్వశ్చన్ మరీ డెప్త్గా వస్తే ఆ వెన్యూ వస్తుంది, కానీ దరిదాపుగా ఏ 2 కంట్రీస్ మధ్య అని చెప్పేసి వస్తుంది, లేదా ఏ దేశము హోస్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇండియా తరపున మనకి సుఖోయి 30 MKI అని చెప్పేసి హాజరవుతుంది. సుఖోయి 30 MKI. సో మీకు రివిజన్ కోసం బాగా పనికొస్తుంది. మన డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి ఒక 5 months కోసం అని చెప్పేసి మనం ఇయర్ రౌండప్ చేసి ఉన్నాము. సో నెక్స్ట్ నేను ఈ నాగార్జున స్టడీ సర్కిల్ లోపల సూపర్ 60 అని చెప్పేసి ప్లస్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని చెప్పేసి 2 బ్యాచ్లకి ఈ ఆగస్ట్ 24 నుంచి వీక్లీ బేస్లో మనం క్లాస్ చేస్తున్నాము. సో అందులో మనకి ఈ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఆగస్టు వరకు డిస్కస్ చేస్తాం, కంప్లీట్గా సబ్జెక్టు ఆధారంగా డిస్కస్ చేస్తాం. సో అక్కడ మనము ఈ ఒక నోట్స్ రాసుకోవడం జరిగింది. సో అందులో చూస్తే సుఖోయి 30 MKI అని చెప్పేసి అన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఒక దగ్గర వచ్చినాయి. అంటే మన ఫ్రాన్స్ నుంచి కొన్ని ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్, రష్యా నుంచి కొన్ని కొనుగోలు చేసుకున్నాం మనం. సో ఫ్రాన్స్లో రఫేల్ అని చెప్పేసి కొనుగోలు చేసుకున్నాం, 36 ఈ డసాల్ట్ ఏవియేషన్ సంస్థ మనకి అమ్మడం జరిగింది. సో తర్వాత ఇంకా మిరాస్ 2000 అని చెప్పేసి మరొక ఎయిర్ క్రాఫ్ట్ మనం కొనుగోలు చేసుకున్నాము. జాగ్వర్ అని చెప్పేసి కొనుగోలు చేసుకున్నాం. ఇవన్నీ ఫ్రాన్స్ అమ్మిన ఎయిర్ క్రాఫ్ట్. రష్యా చూస్తే మనకి వెరీ ఫేమస్ సుఖోయి 30 MKI అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మిగ్ 21 అని చెప్పేసి ఉంటుంది. బట్ మనం దీన్ని ఇటీవల ఉపసంహరణ చేసుకున్నాము, డీకమిషన్. వై? బికాస్ అది శివపేటగా ఫేమస్. మిగ్ 29 అని చెప్పేసి కూడా ఉంటుంది. తర్వాత మనకు LCA లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో భారతదేశం యొక్క స్వదేశీ సంస్థ HAL రూపొందించింది. సో అయితే మనకి ఈ రఫేల్, సుఖోయి 30 MKI, తేజస్ని కంపేర్ చేస్తూ మనం అధ్యయనం చేయాలి. ఎందులో ఏ ఇంజన్ ఉంటుంది, దేని యొక్క వేగం ఎంత, దేని యొక్క పరిధి ఎంత అని చెప్పేసి చూసుకోవాలి. సో లైట్ కంబాట్ కాబట్టి మనకి సింగిల్ ఇంజన్ ఉంటే మిగతా రెండిట్లలో ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 500 km ఉంటుంది. ఈ సుఖోయి 30 MKI అని చెప్పేసి 3000 kilometers ఉంటుంది. రఫేల్ అని చెప్పేసి 1850 km పరిధి కలిగి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని మ్యాక్ 1.8 వేగం కలిగి ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 2 ఎక్సర్సైజ్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో దాంతోపాటు ఇన్ఫ్యాక్ట్ ఇది ఏదైతే ఉందో సుఖోయి 30 MKI వెళ్తుంది. క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు ఉదర శక్తి ఏ 2 కంట్రీస్ మధ్య, క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అది. ఇండియా మలేషియా ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి చేయవచ్చు. ఇండియా తరపున క్వశ్చన్ పొడిగించబడింది అంటే ఇంకా క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇండియా తరపున ఏ యుద్ధ విమానం హాజరవుతుంది. సో సుఖోయి 30 MKI అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడ? క్వాంటన్లో మలేషియా హోస్ట్ చేస్తుంది. సో మనకి తప్పుగా ఇచ్చేందుకు ఇండియాలో అస్సాంలో ఉన్న తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. అచ్చా, ఇంకోటి ఈ అస్సాంలో ఉన్న తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్లో సుఖోయి 30 MKIలో ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. సో అది మనకి ఇటీవల రీసెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చూస్తే తర్వాత పినాకా MK3 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో పినాకా మార్క్ 3 అని చెప్పేసి పిలుస్తాం. సో మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో. పినాకా అని చెప్పేసి ఇది మల్టీ బారెల్ రాకెట్ లాంచర్. ఇటీవల ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఆర్మేనియా కొనుగోలు చేసింది. సో ఆర్మేనియా వర్సెస్ అజర్బైజాన్ నేపథ్యం లోపల ఆర్మేనియా కొనుగోలు చేసింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. మరొక క్షిపణి యొక్క కొనుగోలు కోసం అని చెప్పేసి ఆర్మేనియా చూస్తుంది. సో దాని పేరు మీరు ఆన్సర్ చేయండి. రైట్. ఇప్పుడు పినాకా MK3 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. మార్క్ 3 అంటే కొంచెం దీనికి అడ్వాన్స్డ్ వెర్షన్ అండి, అడ్వాన్స్డ్ వెర్షన్ అంతే. ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి ఈ మార్క్ 3 లోపల. దాని యొక్క పరిధి విషయంలో చూస్తే 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో 120 km పరిధి ఉంటే ఇంకోటి 300 km పరిధి ఉందని చెప్పేసి చూసుకోవాలి. DRDO దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇది పినాకా మార్క్ 3 అని చెప్పేసి మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ INS అరిగాట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో INS అరిగాట్. మీకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మీద బేసిక్స్ తెలిస్తే ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ అవుతుంది. మనం 5 months కోసం అని చెప్పేసి ఒక క్లాస్ చేసుకున్నాం ధృతి GS అకాడమీ లోపల.
ఆ క్లాస్ ఒక 2 అవర్స్ ఏమి ఉంది కదా, ఆ క్లాస్ చూస్తే మీకు ఈ పినాక వచ్చింది, ఈ అరిగట్ కూడా వచ్చిందండి మనకి. ఇవి రావులేండి, ఇవి జాయింట్ ఎక్సర్సైజు అంతగానం ఫేమస్ ఏం కాదు. ఎగ్జామ్ పాయింట్లో ఒక మార్క్ వస్తుంది కానీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అంతగానం ఫేమస్ అయితే కాదు, అవి ఫ్యాక్ట్ క్వశ్చన్స్. సో ఇవి రెండు మనకు వచ్చినాయండి. అక్కడ ఏమొచ్చింది అంటే ఐఎన్ఎస్ అరిహాంత్ అని చెప్పేసి వచ్చింది, ఐఎన్ఎస్ అరిహాంత్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఐఎన్ఎస్ అరిఘాట్ ఉంది, ఈ అరిహాంత్ ఒకటే అరిఘాట్ ఒకటే, దీని యొక్క అడ్వాన్స్డ్ వర్షనే ఐఎన్ఎస్ అరిఘాట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది త్వరలోనే నౌకాదళంలోకి వస్తుందట, ఆ నేపథ్యంలో వార్తల్లో వచ్చింది. సో మనకు తెలుసు ఈ ఏది సబ్మెరైన్స్ జలంతర్గామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఐఎన్ఎస్ అరిహాంత్ లేదా ఐఎన్ఎస్ అరిఘాట్కి న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ని మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఇవి అణు సామర్థ్యం కలిగిన జలంతర్గామి లేదా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ వార్ హెడ్స్, అణ్వాయుధాలు, న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఐఎన్ఎస్ అరిహాంత్ నుంచి, ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి K-15 లేదా సాగరిక్ అనే బాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేస్తారన్నట్టు. వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ అరిఘాట్ ఏంటి అంటే న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. అంటే అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించే సబ్మెరైన్ పేరు మనకి ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అరిహంత్ యొక్క అప్డేట్ వర్షనే ఐఎన్ఎస్ అరిఘాట్ అని చెప్పేసి. దీన్ని విశాఖపట్నంలో ఉన్న ఎవరు షిప్ బిల్డింగ్ సెంటర్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అరిహాంత్ అరిఘాట్ అనేది న్యూక్లియర్ పవర్డ్ అంటే అణ్వాయుధ సామర్థ్యం కలిగినటువంటి ఒక సబ్మెరైన్ పేరు అని చెప్పేసి చూసుకోవాలి. ఇవి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. ఇంకోటి మనకి వార్తల్లో ఉంది, డిఫెన్స్ కిందకి ఏం రాదు కానీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసే హిమాలయన్ మానిటరింగ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి HMI సంస్థ ఒక దివ్యాంగ యాత్ర చేపట్టింది. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మరొకసారి PIB న్యూస్లో వచ్చింది. ఇది ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో శిఖరం మీద సుమారుగా 7,800 చదరపు అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఇది అతిపెద్దది కాబట్టి మనకు ఆ నేపథ్యంలో వార్తల్లో ఉంది హిమాలయన్ మానిటరింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక దివ్యాంగ యాత్ర. ఈ యాత్రకి నాయకుడిగా మనకి జై కిషన్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఎవరు మనకి జై కిషన్, ఇది కూడా ఇంపార్టెంటే. సో 9th వచ్చేసి హిమాలయన్ మానిటరింగ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కిలిమంజారో శిఖరం మీద నేషనల్ ఫ్లాగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సారీ అండి. నెక్స్ట్ ఐ సాక్ష్యం యాప్ అని చెప్పేస్తుంది. సో ఐ సాక్ష్యం యాప్ అని చెప్పేసి ఈ IIIT హైదరాబాద్ అయితే రూపొందింది. ఓకే, సో 10th ఐ సాక్ష్యం యాప్. సో ఐ సాక్ష్యం యాప్ ఏంటి? ఐ సాక్ష్యం యాప్ అంటే మనకు ఈ పిల్లల్లో పోషకాహార లోపం ఉంటుంది కదా, సో దాన్ని AI టెక్నాలజీతోని గుర్తించాలని చెప్పేసి IIIT హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన యాప్ పేరు ఐ సాక్ష్యం అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి ఈ ఏవి పర్యావరణ అంశాలు అని చెప్పేసి ఒక 8 ఉన్నాయి. ఆ 8 అంశాలు అన్నీ 1 లైన్లో వస్తాయి. ఒకసారి బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇవి 5 కూడా మనకి వెరీ ఫేమస్ అంశాలు. సో ఫస్ట్ చూస్తే పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీసెస్ అని చెప్పేసి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ దీన్ని రూపొందించింది. ఎందుకోసం అంటే ఈ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ప్రాంతం లోపల ఎలా ఉందని చెప్పేసి ముందస్తు అంచనా చేయడమే, మరింత సమాచార సేకరణ కోసం అని చెప్పేసి WMO సంస్థ ఈ పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అని చెప్పేసి అంటే ధ్రువ ప్రాంతాలని అధ్యయనం చేస్తుంది, ఆర్కిటిక్ అండ్ అంటార్కిటికా ప్రాంతం అని చెప్పేసి. అందుకే పోలార్ కపుల్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ప్రెడిక్ట్ చేస్తుంది సేవల్ని. సో మనకి ఇక్కడ ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి పోలార్ కపుల్. సో 2 ఉన్నాయని చెప్పేసి ప్రెడిక్షన్ చేస్తుందని చెప్పేసి ముందస్తు అంచనా అని చెప్పేసి అలా సరిపోద్ది అంతే. నెక్స్ట్ నీళ్ళ గురించి మొక్క వార్తల్లో ఉంది. ఇది 12 ఏళ్ళకు ఒకసారి పుష్పిస్తుంది అట. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే IUCN రెడ్ లిస్ట్ లోపల తొలిసారిగా చోటు వచ్చింది. సో దీనికి థ్రెటెండ్ అంటే అంతరించిపోతుంది, సో బెదిరింపు అని చెప్పేసి పిలుస్తాం. సో థ్రెటెండ్ స్పీసెస్ లోపల పెట్టడం జరిగింది. సో
ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నీల కురించి అని చెప్పేసి వెస్టర్న్ ఘాట్స్ లోపల కనిపిస్తుంది, లేదా ఈ నైరుతి భారతదేశంలో మనకు ఎక్కువ కనిపిస్తుంది. సౌత్ వెస్ట్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది 12 ఇయర్స్కి ఒకసారి పుష్పిస్తుందట. ఐయుసిఎన్ రిలీజ్లో వెరీ ఫస్ట్ టైం చూడొచ్చింది కాబట్టి ఆ జాబితా పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి, అంటే మానవ మలము శుద్ధి చేసే ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కేరళలో ఉన్న సరోవరం ప్రాంతం లోపల బిల్ గేట్స్ ఫౌండేషన్ అనేది నిర్మించింది. ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్కి లోకల్లో ఉన్న హ్యాబిటేట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ చంద్రుని వన్యప్రాణుల అభయారణ్యం వార్తల్లో ఉంది, కేరళ రాష్ట్రం అని చెప్పేసి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఒక కొత్త సాలీడు జాతి అని చెప్పేసి ఆస్కావా టెర్షియా అది. సో ఆస్కావా టెర్షియా అని చెప్పేసి కొత్త సాలీడు జాతిని కనుగొన్న నేపథ్యం లోపల వార్తల్లో తెలుగు పేపర్లో ఉంది కాబట్టి ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇది మనకు సబ్జెక్ట్ అప్డేట్స్ అండి. ఇవి ఏం అప్డేట్స్ ఇవి ఏది ఇది ఒకటి అప్డేట్స్ లేండి, ఇది అప్డేట్స్ మనకు. ఇదైతే మామూలు ఫ్యాక్ట్ క్వశ్చన్స్, ఇదైతే సబ్జెక్ట్ అప్డేటే. సో వెరీ ఫేమస్ జాతీయ జీవ ఇంధనం యొక్క పాలసీలో మార్పు వచ్చిందండి. 2018 పాలసీ 22లో మార్పు చేశారు. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మనం 22nd ఇయర్లోనే చాలాసార్లు పేపర్లో వచ్చింది, మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి 22nd ఇయర్లో చేసిన నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో ఒకటి మార్పు వచ్చింది, అది డిస్కస్ చేద్దాం. సో PM జీవన్ మిషన్లో మార్పు వచ్చింది. ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇది PM జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బయోఫ్యూయల్స్ మొత్తం మనకి 4 టైప్స్ ఉంటాయి కదా. 1G అని చెప్పేసి, 2G, 3G అండ్ 4G అని చెప్పేసి ఉంటుంది. ఈ 1G అంటే మనకి ఫుడ్ సోర్స్ బట్టి ఆ జీవ ఇంధనాన్ని బయోఫ్యూయల్ని మనం ఉత్పత్తి చేస్తాం. సో 2G ఏమో ఫుడ్ వేస్ట్ సోర్సెస్ అని చెప్పేసి, ఫుడ్ వేస్టేజ్, ఈ కుళ్ళిపోయిన బంగాళదుంపలు కానీ, సో ఈ వరి పొట్టు కానీ అటువంటి దాన్ని మనం 2G అని చెప్పేసి పిలుస్తాం, అంటే వేస్టేజ్ సోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 2G ప్లాంట్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి PM జీవన్ మిషన్ పనిచేస్తుంది. ఈ PM జీవన్ మిషన్ కిందనే భారతదేశంలో మొట్టమొదటి 2G బయోఫ్యూయల్ ప్లాంట్ని 2022 సో 22 ఇయర్లో మనము పానీపట్టులో ఏర్పాటు చేసుకున్నాం. సో మనం డిస్కస్ చేసినాం 22nd ఇయర్లోనే ఇది. సో ఇది హర్యానా లోపల ఉంటుందని చెప్పేసి తెలుసు మనకి ఆల్రెడీ. ఈ పానీపట్టు దగ్గర భారతదేశంలో మొట్టమొదటి 2G ఇథనాల్ ప్లాంట్ని మనం 2G బయోఫ్యూయల్ ప్లాంట్ని ఓపెన్ చేసుకున్నాము. సో అదే PM జీవన్ మిషన్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏం మార్పులు వచ్చినాయి అంటే ఇది మరొక 5 ఏళ్ళు 24 ఇయర్లో ఇది 19లో స్టార్ట్ అయింది, 24 ఇయర్లో అయిపోవాల్సింది. మరొక 5 ఏళ్ళు అనగా 2028-29 నాటికి పెంచడం జరిగింది. మరిన్ని 2G ప్లాంట్లు డెవలప్మెంట్ చేస్తారట. ఇప్పుడు మనకు ఒకటే ఉన్నది, ఏది హర్యానాలో ఉన్న పానీపట్టు అని చెప్పేసి. సో కొన్ని మనకు వార్తల్లో కనిపించినాయి. నులామీ గర్ అని చెప్పేసి ఉన్నది. సో నులామీ గర్ ఇది అస్సాంలో ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తున్నారు దీన్ని. నులామీ గర్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, మరి మార్పులు ఏంటి అంటే ఒకటి పొడిగించారు, ఇంకోటి ఈ 2G ప్లాంట్ మనకి ఫుడ్ వేస్టేజ్ ఉంది కదా, ఇప్పుడు ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్ పారిశ్రామిక ఉత్పన్నాల నుంచి వచ్చే వాటి నుంచి కూడా తయారు చేస్తారట. సో అది ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ అంటే ఈ పారిశ్రామిక ఉత్పన్నాల నుంచి వెలువడే వ్యర్థాల నుంచి కూడా ఈ 2G ఇథనాల్ ప్లాంట్ తయారు చేస్తారట. సో మన బయోఫ్యూయల్ పాలసీ ఏంటి అంటే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. సో వన్ ఆఫ్ ది మెయిన్స్ క్వశ్చన్. సో ఏంటి అంటే 2025-26 నాటికి ఈ పెట్రోల్ లోపల 20% ఇథనాల్ కలపాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. అదే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఈ నెట్ జీరో కార్బన్ విషయంలో కావచ్చు, లేదా మనకు ఈ పెట్రోల్ డీజిల్ దిగుమతుల బిల్లు తగ్గింపు కోసం కావచ్చు అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. రైట్, ఇక్కడ వస్తే మనకు ఈ EBP ఇప్పుడు ఎంత ఉంది అంటే జూలై 2024 నాటికి యాజ్ పర్ గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారం చూస్తే 15.83% బ్లెండింగ్ అయిపోయిందట. మరొక 5% కోసం అని చెప్పేసి ఇంకొక 2 ఏళ్ళు మనకైతే ఉన్నది. ఆల్మోస్ట్ మన అచీవ్మెంట్ కావచ్చు, ఇంకా ముందే అని చెప్పేసి మనకు పేపర్లో అయితే రావడం జరిగింది. సో అది PIB సోర్స్ అండి.
ఇక్కడ మీకు గవర్నమెంట్ పాలసీ లోపల ఈ స్కీమ్ రాసిన, బట్ మనకి పర్యావరణం కిందికి వస్తుంది. ఈ నుమాలిగర్ అస్సాం కదా, బటిండా అని చెప్పేసి పంజాబ్ ఉంది, ఇంకొకటి 2G ప్లాంట్ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంకోటి బార్గఢ్ ఫ్రమ్ ఒడిషా అని చెప్పేసి, బార్గఢ్ ఫ్రమ్ ఒడిషా, బటిండా ఫ్రమ్ పంజాబ్, నుమాలిగర్ ఫ్రమ్ అస్సాం అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇవి మనకి 3 ప్లాంట్స్ ఇంకా డెవలప్మెంట్ దశలో ఉన్నాయట. మనకి పానిపట్టు అయితే పూర్తి అయిపోయింది. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్, మిగతాది నోట్స్ రాసిన క్లియర్గానే ఉన్నది, ఒకసారి చూసుకోండి. సో అందులో మరీ ఎక్స్ప్లెయిన్ చేసేదాకా అంశాలు అక్కడ ఏమీ లేవండి. ఒకసారి చూస్తే మనకు జనరల్గా ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మన ఆర్థిక నష్టం వస్తుంది కదా, ఆర్థిక నష్టం రాకుండా వెరీ ఫస్ట్ టైం ఒక నాగాలాండ్ రాష్ట్రం అని చెప్పేసి ఈ SBI యొక్క జనరల్ ఇన్సూరెన్స్ను ఒప్పందం చేసుకున్నది. ఇటువంటిది ఫస్ట్ రాష్ట్రము. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది కదా, దెబ్బతినకుండా ఆర్థిక నష్టం రాకుండా SBI జనరల్ ఇన్సూరెన్స్తో వెరీ ఫస్ట్ టైం నాగాలాండ్ రాష్ట్రం అని చెప్పేసి ఒప్పందం చేసుకుంది. తర్వాత ఇది మనం డిస్కస్ చేసిన బడ్జెట్లోనే ఉన్నది. 109 హై ఎల్డ్ అంటే ఈ అధిక ఉత్పత్తి నుంచి వంగడాల డెవలప్మెంట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా బడ్జెట్ లోపల. సో నిన్న PM మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది 109 వంగడాలు అని చెప్పేసి. ఎన్ని పంటలు అంటే మనకు 61 పంటలు అవి. సో 61 రకాల పంటలయ్యి 109 వంగడాలు. ఇందులో 34 పంటలు వచ్చేసి ఫీల్డ్ క్రాప్స్ అయితే 27 వచ్చేసి హార్టికల్చర్ క్రాప్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ లోపల కకోరి రైలు ఉదంతం మనం హిస్టరీలో డిస్కస్ చేసినాం కదా. ఆ కకోరి రైలు యొక్క ఉదంతానికి 100 years కాబట్టి సో లక్నోలో మనకి యూపీ ప్రభుత్వము 100 years సెలబ్రేషన్స్ 1 year ముందుగానే స్టార్ట్ చేసింది. కకోరి రైలు 1925 కాబట్టి 24 నుంచి 25 వరకు 1 year పొడవునా ఈ ఉత్సవాలు అయితే కండక్ట్ చేస్తారట. నెక్స్ట్ ఈ హిందూ మహాసముద్రం లోపల మన NCPOR సంస్థ ఒక 3 నిర్మాణాలు కనుక్కున్నది. వాటికి మన చారిత్రక పేర్లు పెట్టారు. అవేంటి అంటే ఒకటి చంద్రగుప్త అని చెప్పేసి, అశోక అని చెప్పేసి, కల్పతరు అని చెప్పేసి 3 పేర్లు వాళ్ళు పెట్టడం జరిగింది. దీన్ని ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ సంస్థ ఉన్ను ఇంటర్ గవర్నమెంటల్ ఓషియోగ్రాఫిక్ కమిషన్ సంస్థ కూడా దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఆమోదించింది. నెక్స్ట్ ఈ లపాతా లేడీస్ అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు లోపల ఈ మూవీ అందరూ చూస్తున్న నేపథ్యం లోపల మనకి వార్తల్లో వచ్చింది. లపాతా లేడీస్ మూవీ యొక్క డైరెక్టర్ చూస్తే మనకి కిరణ్ రావు అని చెప్పేసి పిలుస్తాం, ఒక ఉమెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లార్జెస్ట్ సింగింగ్ లెసన్ అని చెప్పేసి ఈ జాతీయ గీతాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కింది. ఒకేసారి 14,000 మంది ఆలపించిన నేపథ్యం లోపల. వాళ్ళు ఎవరు అంటే కళింగ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సైన్స్ కిస్ ఒడిషా, తర్వాత రిక్కీ కేజ్ అని చెప్పేసి గ్రామీ అవార్డు గ్రహీత. వీళ్ళు ఒకేసారి 14,000 పీపుల్స్ కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కింది. రాష్ట్రపతి ఫిజీ, న్యూజిలాండ్ అండ్ తైమూర్కి వెళ్ళింది కదా, అందులో ఫిజీ అండ్ తైమూర్లు వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఆ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సరిపోద్ది మనం, అందుకంటే ఎక్కువైతే ఏమిటంటే ఒప్పందాలు చేసుకోలేదు. నెక్స్ట్ ఇది డిస్కస్ చేసినాం మనం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గ్రామీణ్ 2.0 స్టార్ట్ అయింది. 28-29 నాటికి ఇది పొడిగించారు. 2 కోట్లు గ్రామీణ ప్రాంతం లోపల, 1 కోటు హౌస్ వచ్చేసి అర్బన్ ప్రాంతం లోపల నిర్మిస్తారట. మొత్తం మీద 3 కోట్లు ఎక్కువ అయితే నిర్మిస్తున్నారు. సో ఏంటి, ప్రధానమంత్రి అర్బన్ లోపల 1 కోటి ఇల్లు, గ్రామీణ లోపల 2 కోట్లు అని చెప్పేసి చూసుకోవాలి. సో మనం ఈ డిస్కస్ చేసిన బడ్జెట్ లోపలనే 3 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఆమోదించారు. నెక్స్ట్ దేశంలో తొలి రైస్ ATM అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన ఒడిషా లోపల స్టార్ట్ అయిందని చెప్పేసి, దీన్ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామును ఒడిషా 2 కలిపి స్టార్ట్ చేసినాయి. ఆ ATM పేరు కూడా అన్నపూర్తి అని చెప్పేసి పిలుస్తాం, అదొకటి మనం అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్కి సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించింది. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే సో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చరల్ డెవలప్మెంట్ MIHDలో భాగంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. నేషనల్ హార్టికల్చరల్ మిషన్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఈ ఉద్యానవన పంటల విషయంలో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. దానికోసం అని చెప్పేసి ఒక 9 క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారు సెంటర్స్ని. ఆ 9 నిందల్లా 5 రాసిన మీద 4 పెద్దగా అవసరం లేదు. గ్రేప్స్ కోసం అని చెప్పేసి పూణేలో, సిట్రస్ కోసం అని చెప్పేసి నాగపూర్లో, మామిడి జామ అవకాడో కోసం అని చెప్పేసి బెంగళూరులో, దానిమ్మ కోసం అని చెప్పేసి షోలాపూర్లో, మామిడి జామ లిచి కోసం అని చెప్పేసి లక్నోలో ఈ సెంటర్స్ని 9 అయితే ఓపెన్ చేస్తున్నారు. దీన్ని నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది.
నెక్స్ట్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్, ఈ సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో దాని యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు ఆర్మీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు, అది మనకి వార్తల్లో ఉంది. పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా, 1 కోటి కుటుంబాలకి 300 యూనిట్స్ ఫ్రీగా ఇస్తారు ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా. ఇప్పుడు ఏంటి మనకి వార్తల్లో ఉంది అంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి డిస్టిక్కి ఒక మోడల్ విలేజ్ని ఎంపిక చేస్తారట. ఇంకా మనకి ఎంపిక చేస్తారట. ఎంపిక చేసిన తర్వాత 1 crore ఇస్తారట విలేజ్కి. సో వాళ్ళు మొత్తం మీద ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్మెంట్ చేసుకోవాలి, 300 యూనిట్స్ ఫ్రీగా తీసుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్న దానికోసం అని చెప్పేసి ఒక డిస్టిక్కి ఒక మోడల్ విలేజ్ని ఎంపిక చేస్తున్నారు. ఆ విలేజ్ యొక్క అర్హత ఏంటి అంటే 5,000 కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండాలి. సో మనం ఈ స్కీమ్ డిస్కస్ చేసినామని జస్ట్ ఏమొచ్చిందంటే కొత్తగా 1 డిస్టిక్ 1 మోడల్ విలేజ్ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే మనకు ఈ క్యాబినెట్ సెక్రటరీ మన ఇది కొత్తగా వచ్చిండు టీవీ సోమనాథన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, టీవీ సోమనాథన్. నెక్స్ట్ పర్సన్స్ విషయంలో చూస్తే నట్వర్ సింగ్ మరణించాడు. ఈయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిండు యూపీఏ హయం లోపల 2004 to 2005 ఆ ప్రాంతం లోపల. అయితే మనకు ఎట్లా వస్తుంది అంటే ఈయన యొక్క బయోగ్రఫీ చూస్తే నట్వర్ సింగ్ వెరీ ఫేమస్ బుక్స్ ఉన్నాయి. 1 లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆయన యొక్క బయోగ్రఫీ. తర్వాత ఇంకా ఈ లెగసీ ఆఫ్ నెహ్రూ అని చెప్పేసి, తర్వాత మై చైనా డైరీ 1956 నుంచి 88 అని చెప్పేసి, ఇది మనకు ప్రీవియస్ ఇయర్ టీజీపీఎస్సీ క్వశ్చన్. 3 పుస్తకాల పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు బంగ్లాదేశ్లో అల్లర్లు అని చెప్పేసి. అయితే ఆ షేక్ హసీనా రాజీనామా చేసింది కదా, ఈమె యొక్క వ్యాఖ్యలు చూస్తే జియో పాలిటిక్స్ కిందకే వస్తాయి. ఆమె ఏమన్నది అంటే ఈ అల్లర్లని అమెరికా దేశము ప్రేరేపిస్తుంది, ఉసుగొల్పుతుంది. కారణం ఏంటి అంటే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం ఏదైతే ఉందో బంగాళాఖాతం దగ్గర ఉంటుంది, ఈ పశ్చిమ బెంగాల్ ఇన్ఫ్యాక్ట్ ఇది బంగ్లాదేశ్ యొక్క కిందికి వస్తుంది అన్నట్టు. అయితే దీన్ని ఒక సైనిక స్థావరంగా ఉపయోగించుకుంటామని చెప్పేసి అమెరికా ప్రపోజ్ పెడితే వీళ్ళు తిరస్కరించారు. ఆ నేపథ్యంలోనే అమెరికా కావాలని ఉసుగొల్పుతుందని చెప్పేసి షేక్ హసీనా వ్యాఖ్యల నేపథ్యంలో ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెయింట్ మార్టిన్ ద్వీపము లొకేషన్ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బుక్స్ అండి, 75 గ్రేట్ రివాల్యూషనరీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక 75 సమరయోధుల గురించి పుస్తకం రాసిన వ్యక్తి ఎంపీ భీమ్ సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. కమిటీలు మనకు ఈ బంగ్లాదేశ్ యొక్క అల్లర్ల నేపథ్యం లోపల ఇండియా యొక్క సెక్యూరిటీ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ నేపథ్యం లోపల ఒక 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ చూస్తే మనకి ఈ రేషన్ కార్డుల యొక్క గుర్తింపు కోసం అని చెప్పేసి సక్సేనా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం చైర్పర్సన్ మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒకటే ఉన్నది. ఇవి కరెంట్ అఫైర్స్ అండి. మిగతా అంతా గవర్నమెంట్ పాలసీ అంతా మనం డిస్కస్ చేసినాము. అన్ని రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్నీ కూడా. సూర్య గారి స్కీమ్ అయితే ఏంది, ఈ ఆవాస్ యోజన, పట్టణ గ్రామీణ, ఇవన్నీ రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి ఫాస్ట్గా చెప్పినాం. బట్ అవి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, నోట్స్ అయితే ఉన్నది. ఇది ఈరోజు చూస్తే రివిజన్ పర్పస్లో ఈ వక్ఫ్ బిల్లు 1995 చట్టం ప్లేస్లో వస్తుంది. సో వక్ఫ్ అనగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం వార్తలు ఉంది, ఆర్టికల్ నెంబర్ 67B అని చెప్పేసి. సో రాజ్యసభ ఫస్ట్ టైము దాన్ని ఆమోదించాలి, ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభ సింపుల్ మెజారిటీ అని చెప్పేసి సరిపోతుంది. NCW అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది 1990 చట్టం ద్వారా 1992లో 31 జనవరిన ఏర్పాటు కావడం జరిగింది. రేఖా శర్మ పదవి కాలం పూర్తయిపోయింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో మునాల్ ఉపగ్రహము నేపాల్ది NSIL ఒప్పందం చేసుకుంది, త్వరలోనే PSLV ద్వారా పంపిస్తుంది అట. మిత్రశక్తి ఇండియా శ్రీలంక మధ్య ఆర్మీ ఎక్సైజ్ ఇది శ్రీలంక హోస్ట్ చేస్తుంది. రాజ్పుతానా రైఫిల్స్ వాళ్ళు ఇండియా నుంచి హాజరవుతున్నారు. ఉదర శక్తి మలేషియా ఇండియా మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, మలేషియాలో ఉన్న క్వాంటన్ ప్రాంతము హోస్ట్ చేస్తుంది. ఇండియా నుంచి సుఖోయ్ 30 MK అని చెప్పేసి ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ హాజరవుతుంది. పినాకా MK3 అని చెప్పేసి DRDO డెవలప్మెంట్ చేసింది. మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ అని చెప్పేసి పిలుస్తాం. 120 km పరిధి, ఇంకా ఎంతో మొత్తం మీద 2 వేరియంట్స్ కలిగి ఉంటుంది. అరిగాట్ అని చెప్పేసి న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్స్ సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అణ్వాయుధాలు మోసుకపోయే క్షిపణిని ప్రయోగించే జలాంతర్గామి అని చెప్పేసి ఉన్నది. INS అరిహాంత్ ఉండే, ఇదేమో INS అరిగాట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హిమాలయన్ ఇది
ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో ప్రాంతం లోపల జాతీయ పతాకాన్ని వీళ్ళు హోస్టింగ్ చేయడం జరిగింది. ఐ సాక్ష్యం అని చెప్పేసి ట్రిపుల్ హైదరాబాద్ యొక్క యాప్ ఈ చిన్నపిల్లల్లో పోషకాహార లోపం యొక్క నిర్ధారణ కోసం అని చెప్పేసి ఏ టెక్నాలజీ ఉపయోగించుకుంటుందట. సో మన పర్యావరణ అంశాలు చూస్తే ఇట PM జీవన్ మిషన్లో మార్పులు వచ్చినాయి. ఏ మార్పులు అంటే 2G ప్లాంట్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. ఆ స్కీమ్ అనేది 24 నుంచి ఒక 5 ఇయర్స్కి పొడిగించడం జరిగింది. చంద్రుని మన కేరళ లోపల ఉంటుంది. ఈ అస్కావా టెర్షియా అని చెప్పేసి ఒక సాలిడ్ జాతిని ఆవిష్కరణ చేయడం జరిగింది వెరీ ఫస్ట్ టైం. నెక్స్ట్ ఈ ఫికల్ స్లడ్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి కేరళలో ఉన్న సరోవరం లోపల ఇన్ఫ్యాక్ట్ మనము దీన్ని హ్యాబిటేట్ సంస్థ బిల్గేట్ సంస్థ డెవలప్మెంట్ చేస్తున్నారు. నీళ్ళ గురించి అని చెప్పేసి IUCN లిస్ట్ లోపల వెరీ ఫస్ట్ టైం వచ్చింది. సో పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అనేది WMO సంస్థ రూపొందించినటువంటి ఒక టెక్నాలజీ. ఇది ఆర్కిటిక్ అంటార్కిటికా ప్రాంతం లోపల పరిశోధన చేస్తుంది. ఇది ఈరోజు మనకు 10th, 11th, 12th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఈవినింగ్ 13th కరెంట్ అఫైర్స్ చేసే ప్రయత్నం చేద్దాం. దాని కరెంట్ అఫైర్స్ మనకు పెండింగ్ ఉండకుండా పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.